అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ ప్రాంత రైతులకి సహకార సంఘాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన కోయడ్లో సహకార సంఘ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరిలో సహకార సంఘాల గడువు ముగియనుంది. గుజరాత్, మహారాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర సహకార సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి వాటిని పోల్చి చూస్తే ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ముగియనున్నటువంటి సహకార సంఘ స్థానంలో అధికంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో 2005లో సైతం సహకార సంఘానికి సంబంధించి తాను బాధ్యతలు చేపట్టినటువంటి విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. డీసీసీబీకి సంబంధించి మరి సహకార సంఘాల నాయకులు కొండూరు రవీందర్రావు, అక్కడే ఉన్నటువంటి కోయడెక్స్ ప్రాక్స్ చైర్మన్ దేవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. రైతులు, స్థానికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులకి ఏ విధంగా సేవ చేస్తుందో మంత్రి పొన్నం ప్రభాకర్ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేయడం జరిగింది. సహకార సంఘ అధ్యక్షులను, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రతినిధుల యొక్క అభిప్రాయం తీసుకోవడానికి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు 20 రోజుల కింద నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడు కావాలి. తద్వారా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను నేరుగా చేరాలంటే సహకార సంఘం మధ్య వారధిగా ఉన్నట్టయితే ఎరువుల సరఫరా కావచ్చు, విత్తనాల సరఫరా కావచ్చు, లేదా వారి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, అవినీతికి తావు లేకుండా జరుగుతుంది. తద్వారా రైతాంగానికి లాభం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి చర్చ జరుగుతూ ఉంది, చర్చ స్థితిలో ఉంది. ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటాం, సహకార సంఘాల అనుభవం వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం. కానీ రైతులకు న్యాయం జరగడానికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థ అయితే ప్రభుత్వానికి మధ్యవారిగా ఉండేది ఉందో ఆ సహకార సంఘాన్ని బలోపేతం చేసేటువంటి దిశలో మాత్రం నేను కూడా ఒక సహకారవాదిగా ఈ రాష్ట్రంలో సహకార రంగానికి మార్కెట్ చైర్మన్ చేయడం కాదు, దేశవ్యాప్తంగా కూడా క్రిప్కో లాంటి సంస్థల్లో లేదా జాతీయ స్థాయి సహకార సంస్థలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా తెలంగాణ కూడా సహకార రంగంలో మనం ఇప్పుడు కూడా గుజరాత్ను, మహారాష్ట్రను కంపేర్ చేసుకుంటే మనం బ్యాక్వర్డే. బట్ వైద్యనాథన్ కమిషన్ వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఆర్థిక ప్రణాళికలతోటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక మార్పులు వచ్చి దీనికి ఒక జీవితం పోసారు, మళ్ళీ పురుడు పోసినారు. వైద్యనాథన్ కమిషన్ ద్వారా సహకార సంఘాలన్నీ బతికి బట్టగట్టినాయి. మళ్ళా వాటితో పాటుగా ఆనాడు నేను, వారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆనాడు 2004 నుంచి 14 దాకా ఉన్న అధికారంలో ఉన్న సందర్భంలో మొక్కజొన్న కొనుగోళ్లతో పాటుగా వరి ధాన్యం కొనుగోళ్లను కూడా సహకార సంఘాలకు ఇచ్చి, ఎరువులను 100% సహకార సంఘాల ద్వారా అమ్మించి ఇలా సహకార సంఘాలను పటిష్టవంతంగా ఆర్థికంగా ఉండేదా చర్యలు తీసుకున్న అంశం నాకు ఇలా సంతృప్తినిస్తుంది. ఆనాడు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా సహకార సంఘాలు బట్టగట్టి పోగు వస్తున్నాయి. అంటే నిలబడి రైతాంగానికి సేవ చేసే అవకాశం ఇది. పెద్ద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.